కాంతా సార్, ఆ రైట్ సైడ్ వైట్ లైన్ ఉంది కదా, ఆ వైట్ లైన్ ఒక్కటి చూసుకొని పోతూ ఉండండి. ఓకే, సరే రైట్. వెనక మిర్రర్ని చెక్ చేసుకుంటూ ఉండండి. చిన్న తొక్కండి, ఎస్లెట్ తొక్కండి. మనం కార్లో ఎంతమంది ఉన్నాం నరసింహన? ఎంతమంది ఉన్నాం? ముగ్గురం కదా. మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటే జర్నీ బాగా సాగుతుంది కదా. మాట్లాడండి ఏమైనా. అటనా? కొంచెం స్పీడ్ పెంచుకోండి. ఇప్పుడు ఫోర్త్ గేర్లో ఉంది కదా, 40 స్పీడ్ తొక్కొచ్చు. మళ్ళీ ఎక్కువ తొక్కకూడదు, అది విరుద్ధం. పోనీ తొక్కండి. ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు 10, సెకండ్ గేర్లో ఉన్నప్పుడు 20, థర్డ్ గేర్లో ఉన్నప్పుడు 30, ఫోర్త్ గేర్లో ఉన్నప్పుడు 40. అది మెయింటెనెన్స్. తొక్కండి ఎక్సలేటర్. 2 హ్యాండ్స్ పట్టుకోవాలా. తొక్కండి. అంతే. మనం బండి ఎక్కువ తొక్కి రైడ్ చేయడం ఇలాంటివి చేసుకోకూడదు. అది బ్యాడ్ డ్రైవింగ్, అంటే స్మూత్ డ్రైవింగ్ కాదు అది. సరే సరే. అది రన్నింగ్లోనే ఉంటుంది, అయినా రన్నింగ్లో ఉంటుంది. కొంచెం రైట్, కొంచెం తొక్కండి. కింద కాలు పని చేయాలా. పని చేయాలంటే ఎస్లెట్ తొక్కమనే అర్థం. తొక్కు. స్టూడెంట్ తీసుకొని వచ్చినాడు. స్టూడెంట్ తీసుకొని వచ్చి కొత్తది మీరు తలిగండి సార్ అని తలిగించి ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు ఆయన వీడియో తీపించినాడు. తొక్కండి. కాంతా సార్, ఎక్సలేటర్. మనం హైవేలో ఉన్నాం కదా, మినిమం స్పీడ్ అనేది ఉండాలా. ఇప్పుడే ఫ్రెష్గా ఆడ లారీ చెట్లు లేకపోయినట్టుంది. పాపం నిద్రపోయినట్టున్నాడు అతను. ఏం కాదు, నేను చూసుకుంటా, మీరు కొనియండి. అదో చెట్టు ఇరిగిపోయింది. కొని తొక్కు. చాలామంది కర్నూలులో ఎఫ్సీలు ఎక్కడ అని చెప్తుంటారు చేసేది కొత్తగా. ఇక్కడే చూడండి, ఇందాక పోయింది కదా, ఇక్కడ రైట్ సైడ్ ఎఫ్సీలు చేసేది. మనకి అక్కడ చూసుకుంటే టేకూరు దగ్గర ఆ ఎఫ్సీలు దాటిన తర్వాత మనం కర్నూలు సైడ్ వస్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఉండేది పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్. దుకాల ఎక్సలేటర్ దుకాల. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి టేకూరు దగ్గర కాలేజు. ఇక్కడ మనకు కనపడుతుంది అక్కడ లెఫ్ట్లో పెద్ద చెట్టు, రాగి చెట్టు, అదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. అంటే నేను ఈ వీడియోలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలామంది తెలియదు అనమాట. కొత్తగా సెన్సార్ అది ఆటోమేటిక్ ఎఫ్సీ ఫిట్నెస్ ఎక్కడ చేస్తున్నారని చాలామందికి ఐడియా లేదు. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదంతా టేకూరు అనమాట. టేకూరు దాటిన వెంపనే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్, లెఫ్ట్ సైడ్ స్కూలు, రైట్ సైడ్ భారత్ పెట్రోల్ బంక్, లెఫ్ట్ సైడ్ ఫిట్నెస్ది.
దారిలో మనం పోవాలా. రైట్ సైడ్ వైట్ లైన్ బేస్ చేసుకొని పోమని చెప్పింట కదా. ఓన్లీ రైట్ సైడ్ బేస్ చేసుకొని పోతే మనకి లెఫ్ట్ సైడ్ సేఫ్ డ్రైవ్ ఉంటుంది. అటు ఇటు తిరగకుండా మనము మన రూట్లో మనము నీట్గా వెళ్ళిపోవచ్చు. ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఓకే, అక్కడ వాళ్ళు అడ్డం వస్తున్నారు అనుకుందాం సపోజ్గా. మేము ఏం చేయాలి, వాళ్ళకి ఆరన్ కొట్టాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేయి సపరేట్గా తీసుకొని ఆరన్ కొట్టడం, ఆరన్ కొట్టే విధానం కాదు. పట్టుకుని వెళ్ళింది కదా, దాంతో అలా ప్రెస్ చేస్తే మనకి ఓకేనా. కొట్టలేదు, నాకు వినపడలేదు మరి ఆరన్. అది ఓకే, పోనీయండి స్ట్రైట్గా కంటిన్యూ. ఇక్కడ చూడండి, మీరు ఇందా లెఫ్ట్ రావాలనుకున్నారు, ఎక్కింది లెఫ్ట్కి ఎందుకంటే ఎస్లేటర్ ఇక్కడ స్లాంట్ ఉంది కదా. కరెక్ట్. నేనేమంటున్నాను అంటే మనలో స్టాండర్డ్ని చూసి రైట్ సైడ్ ఉన్నాము, లెఫ్ట్ పాస్ ఉన్నా రైట్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ వెళ్తాము ప్లస్ లెఫ్ట్ ఉంటాం. అది తిరిగి పెద్దగా రైట్ చూసుకుంటే రైట్ పోయినా లెఫ్ట్ చూసినా